హరే సో బృహద్ భాగవతామృత మనం కంటిన్యూ చేద్దామండి. లాస్ట్ వీక్ సనాతన గోస్వామి ఇంట్రడక్షన్, సనాతన గోస్వామి గురించి చాలా డీటెయిల్ గా మనము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఎలాగైతే రూప గోస్వామి, సనాతన గోస్వామి అండ్ అనుపమ్ వాళ్ళ బ్రదరు, వాళ్ళు ముగ్గురు అవుట్ ఆఫ్ మెనీ చిల్డ్రన్ వీళ్ళు చాలా ప్రామినెంట్. అండ్ వాళ్ళు బంగ్లాదేశ్ లో వాళ్ళ జన్మ అయింది. దాని తర్వాత వాళ్ళు రామ్కేలి అనే ప్లేస్కి వచ్చి అక్కడ ఉంటుండే. అండ్ నవాబ్ హుసేన్ షా రూలింగ్ లో అతను వీళ్ళని ప్రైమ్ మినిస్టర్ ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేశాడు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. దెన్ దాని తర్వాత వాళ్ళు చైతన్య మహాప్రభు దర్శనం తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ పేర్లు సంతోష్ అమర్ నుండి రూప్ సనాతన అయింది. దాని తర్వాత మహాప్రభు దీక్ష తర్వాత దే వెంట్ టు బృందావన్ లో. సో గోస్వామిస్ ది ప్రైమ్ ఏంటంటే there are so many activities. Mahaprabhu, through this Goswamis, he wanted to establish ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే స్క్రిప్చర్స్ ఉన్నదో డివోషనల్ స్క్రిప్చర్స్ అది రాయడానికి, ప్లస్ డిటి వర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అండ్ బృందావన్లో ధామ్లో ఎక్స్కవేటింగ్ ద ఆల్ ద హోలీ ప్లేసెస్, అదే పాస్ట్ టైమ్ ప్లేసెస్ ఆఫ్ లార్డ్ కృష్ణ, లైక్ శ్యామకుండే కానీ రాధాకుండే కానీ, ప్లస్ ఎన్నో టెంపుల్స్, మదన్ మోహన్ టెంపుల్, దెన్ గోవిందజీ టెంపుల్, సో ఈ డిటిసే కానీ గోవర్ధన, ఇవన్నీ ఎన్నో డివోషనల్ ప్లేసెస్ ఎక్స్కవేట్ చేసి వాళ్ళు దాన్ని స్థాపించి అందరికీ, మొత్తం ప్రపంచానికి, భక్తులకి అందరికీ చాలా ఈజీ చేశారనమాట. లేకపోతే అవి చాలా కష్టం తెలుసుకోవడానికి, ఎందుకంటే ఓన్లీ బై ద మర్సీ ఆఫ్ మహాప్రభు. ఎందుకంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు బృందావన్ వెళ్ళాడో జగన్నాథ్ పూరి నుండి, అక్కడ శ్యామకుండే కానీ రాధాకుండు అవన్నీ ఏమి ఎవరికి తెలియవు ఎక్కడున్నదో. సో ఒక చిన్న ప్యాడీ ఫీల్డ్ లో ఒక చిన్న చిన్న బాయిలాగా ఉండే, అది మహాప్రభు అది కనుక్కున్నాడు. అది ఏంటంటే శ్యామకుండ్ అనేసి. దెన్ దాని పక్కనే రాధాకుండు ప్లస్ కనుక్కున్న తర్వాత మహాప్రభు దాంట్లో స్నానం యాక్చువల్లీ చేస్తే అందరు అక్కడ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. అక్కడ ఊరోళ్ళందరూ ఏంటి దీంట్లో ఈ కాలువలో ఇలా చేస్తున్నారని. దాని తర్వాత మహాప్రభు రివీల్ చేశాడు ఇవి దీన్ని ప్రామినెన్స్ ఏంటి, ఈ రాధాకుండు, శ్యామకుండు, దెన్ ఆల్ ద సఖీస్ కుండ, లలిత కుండు, విశాఖ కుండ, అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో ఇదంతా బృందావన్ని వాళ్ళు గోస్వామిస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ప్లస్ అదే కాకుండా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కి, వైష్ణవాన్స్ కి మొత్తం ఒక లిటరేచర్ అన్నమాట. అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్, ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి, ఎలా ప్రతిరోజు దినచర్య ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఉన్నది. ప్లస్ రాధాకృష్ణ లీలల గురించి, ఎలాగైతే గోలోక బృందావనంలో లీలాస్ జరుగుతుందో దాని గురించి లఘు భాగవతరమే కానీ, ప్లస్ మాధుర్య కదంబని, ఈ బుక్స్ లా చాలా డీటెయిల్ గా గోస్వామిస్ అంతా మనకు వివరించారనమాట. గోలోక మహాత్మాలంతా ఎలాగుంటది. సో అండ్ సో ఈ గ్రంథం ఏదైతే బృహత్ భాగవత అమృత, సో దీని పేరులోనే ఉన్నది అంటే భాగవత్ అమృత. బృహద్ అంటే ఏంటంటే ఏదైతే పెద్దగా ఉంటుందో, అంటే బృహద్ ముద్రంగా అంటారు కదా, అంటే బృహద్ ముద్రగా అంటే చాలా లౌడ్ అనమాట, చాలా పెద్ద మృదంగా. అలాగే బృహత్ భాగవతామృత, బృహత్ అంటే ఈ భగవతం శ్రీమద్ భాగవతం ఎక్స్పాండ్ చేసింది అనమాట బృహత్. అండ్ భగవత అమృత అంటే నెక్టర్ అనమాట. అంటే ఈ లిటరేచర్ ఎలా అంటే ఏంటంటే ఒక అమృతం లాంటిది అనమాట. ఎవరైతే వింటారో వాళ్లకు యాక్చువల్గా మనకు ఏదైనా స్క్రిప్చర్స్ వింటే దాంతో మనకు బెనిఫిట్ ఏంటి. మనము చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు, ప్రభు నేను లెక్చర్ వింటాను ప్రభు, భాగవతం క్లాసెస్ కూడా వెళ్తాను, కానీ తొందరగా మర్చిపోతాను, అది నాకు మళ్ళా జ్ఞాపకం ఉండదు. అది చాలా కామన్ ప్రాబ్లం, నాకే కానీ చాలా మందికి కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ దీంతో ఈవెన్ దో మనం మర్చిపోయినా కానీ పర్లేదు, అయినా కానీ రోజు వినాలి, రైట్. నిత్యం భాగవత సేవ. ఎందుకంటే మన హార్ట్, మన మనసు, మన గుండె ఏదైతే ఉన్నదో అది ఎన్నో జన్మల నుండి ఎంతో మైల
రైట్. ఎంతో డర్ట్ దానికున్నది. సో, ఏదైనా గాని, ఏ వస్తువైనా గాని చాలా, చాలా డర్ట్ ఉన్నదనుకోండి, అది మనము ఒకేసారి కడిగితే పోతుందా? పోదు. నాకు ఏం గుర్తుందంటే ఆస్ట్రేలియా ఉన్నప్పుడు నేను పంజాబీ వాళ్ళతో ఉంటుండే అక్కడ. పంజాబీ ఫ్రెండ్స్‌తో. సో, ఒక మాతాజీ ఉండే. ఆమె చాలా ఎల్డర్లీ మాతాజీ. సో, మా ఫ్రెండ్ వాళ్ళకు ఆమె ఆంటీ అన్నమాట. సో, అప్పుడప్పుడు మా ఇంటికి విజిట్ చేస్తుండే ఆమె. సో, మేము చాలా రెస్పెక్ట్ తోటి ఆంటీ చాలా ఎల్డర్లీ ఆమె. సో, చాలా బాగా మాతో మాట్లాడుతుండే అదంతా. సో, ఒకరోజు అంటే చాలా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటుండే. ఒకరోజు మాతాజీ వచ్చింది. వచ్చేసి చూడు కొద్దిగా వాళ్ళ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉన్నదో అదేమైందంటే ఆమె అందులో వండి మాడిపోయి, మాడిపోయి చాలా థిక్‌గా అయిపోయింది. సో, అది మాకిచ్చింది. మీరు చాలా యంగ్ గదా! మీరిది కొద్దిగా క్లీన్ జేసియండి. అదంతా చాలా అతుక్కుపోయింది కింద అని. మాడిపోయిందసలు మొత్తం. మేమనుకుంటుండే ఫ్రెండ్స్ ఏంటిది? ఈ పనేంటి మనకిచ్చిందని. సో, ఫస్ట్ మా ఫ్రెండ్ దాన్ని బాగా రుద్దాడు. అయినా కొద్దిగా పోయింది. దాని తర్వాత నేను రుద్దాను. పోవట్లేదసలు. చాలా ఎలాగ అతుక్కుపోయిందంటే, అసలు ఆ ప్రెషర్ కుక్కర్‌కు మేము కామెడీగా అనుకుంటుండే, ఇదో కొత్తది కొనుక్కుంటే అయిపోతది గదా! దీన్ని ఇచ్చేసి మనకింత పని బెడుతుందీమె అది ఇదని. సో, దాని తర్వాత ఫైనల్‌గా ఒక 4, 5 రోజులు దాన్ని మేము కడిగి స్క్రబ్ చేసి చాలా అలిసిపోయి మాతాజీకి ఫైనల్‌గా జెప్పినాము. చూడండి మాతాజీ మీరది పక్కన పెట్టేసేయండి. ఒక కొత్తది కావాలంటే మేమిప్పిస్తాం గానీ, ఈ పని మాత్రం ఇయ్యకండి. అది అడుగు, ఇది అడిగని. సో, అలాగా ఏదైతే మన మనస్సు ఉంటదో, ఎన్నో జన్మల నుంచి ఎన్నో ఎంతో మైల అన్నమాట. రైట్. సో, దాన్ని మనము ఒకేసారి ఈ భాగవతము ఒక్కసారి వింటే చాలు. రైట్. అది వింటూ అదేమవుతుందంటే, అది లూజ్ అవుతుందన్నమాట. కొద్దిగా ఎళ్తది. ఒకటేసారి మొత్తం పోవాలంటే పోదు. మొత్తం శుభ్రం ఒకటేసారి అవ్వదు. మేబీ కొంతమంది ప్యూర్ డివోటీస్ వాళ్ళకవుతుంది. కానీ జనరల్ పబ్లిక్ మాత్రము అదేమైతుందంటే టైం పట్టుద్ది. కానీ మనము ఆ వినుడు మానకూడదన్నమాట. అది ఇంపార్టెంట్. రైట్. మనము ఎవరినైనా అడగొచ్చు, "ఏంటి ప్రభు ప్రతిరోజు ఈ కృష్ణ కథామృత క్లాస్‌లో ప్రతిరోజు అయితుంది గదా! ప్రతిరోజు అవసరమా? 7 రోజులు, వారానికి 7 రోజులు, 4, 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంత అవసరమా? ఇప్పుడు అన్నీ కవర్ అయ్యి ఉంటాయి గదా! ఇంతింత ఏడ? టెంపుల్‌లోనే ఇంత అవ్వదు. మీరు ఇలాగా ఎలా అవుతుందంటే, ఏ టెంపుల్ అయినా గాని ప్రతిరోజు ఓ గంట సేపు భాగవతం ఉంటుంది. ఇంక్లూడింగ్ క్వెషన్ అండ్ ఆన్సర్. కానీ మన భాగవతము ప్రతిరోజు ఉండడమే గాకుండా, ఎప్పుడన్నా 1 ½ అవర్ అవుతుంది. ఎప్పుడైనా 2 అవర్స్ అవుతుంది. ఎప్పుడైనా దాని పైన అవుతుంది. అంటే దానికన్నా ఎక్కువుంటుంది. సో, దీంతో ఏంటంటే మనకు ఇంట్లో గూర్చొని మనకు ఈ ఫెసిలిటీ ఉన్నది. ఎప్పుడైతే కోవిడొచ్చిందో, కోవిడ్ వల్ల కృప వల్ల మనము టెంపుల్‌కి వెళ్ళకుండానే ఇంట్లోనే గూర్చొని మనము ఈ శ్రవణము చేయగలుగుతున్నాము. అండ్ దాంతో గ్రూప్‌లో గూడా చూస్తున్నానా చాలా మందికి ఎంతో ప్యూరిటీ ఒస్తుంది. అంటే కంపేర్ టు ఒక 4 ఏళ్ల ముందు మనమే కంపేర్ జేసుకుందాం. మనం ఎక్కడుండే, అంటే ఏ స్థాయిలో ఉండే, ఈరోజు ఎలా ఉన్నాము, ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత మనకు అటాచ్‌మెంట్ పెరిగింది, ప్లస్ ఎంత మన చాంటింగ్‌తో మనము చాంటింగ్ జేస్తుంటే మనకే డిఫరెన్స్ తెలుస్తుంది. రైట్. సో, అది డెఫినిట్‌గా ఒక చేంజ్ అనేదున్నది. సో, అలాగే మనం ఈ శ్రీమద్ భాగవతము శ్రవణము పదే చేస్తూ మేబీ మనం అదేమైతుందంటే ఇంకా ప్యూర్ అవుతున్నాం. అంటే మనసులో ఉన్న ఈ మైల ఏదైతుందో మెల్లిమెల్లిగా తొలుగుతుంది. అంటే ఒకేసారి కష్టం. అది ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నది. కాబట్టి ఒకేసారి కష్టం. కానీ ఏంటంటే మనము ఈ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రము వదలకూడదు. రైట్. ఎప్పుడైతే మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ మానతామో అప్పుడేమైతుందంటే ఏదైతే ఎక్కడుందో అలాగే ఉంటుంది. రైట్. మనకనిపియొచ్చు కొద్దిగా క్లీన్ అని గాని చాలా ఇంకా డర్ట్ ఉంటుందది. అండ్ ఇది వింటున్నప్పుడు మనకనిపియొచ్చు ఏంటో రోజు వింటున్నాను గదా! ఏంటి అంత ఏమి ఇంట్రెస్టింగ్ లేదు ఈరోజు. సేమ్ అదే టాపిక్ అనుకోవచ్చు మనము. కానీ అయినా దాంతో గూడా మనకు క్లీన్ అవుతుంది కొద్దిగా. సో, ఈ శ్రవణమం చాలా ఇంపార్టెంటు. సో, అన్ని శాస్త్రాల్లో శ్రీ బృహత్ భాగవతము చాలా చాలా ప్రామినెంట్. ఎందుకంటే సనాతన గోస్వామి రాసిన ఎన్నో గ్రంథాల్లో ఇది చాలా ప్రామినెంట్. ఇది ఎవరు అంటారు? శిల ప్రభుపాద్ గారే.
స్వయం శ్రీల ప్రభుపాద్ గారే దీని గురించి చెప్పారనమాట. ఈ బృహత్ భాగవతామృత. ఎలాగంటే ఈ లిటరేచరు ఇది అందరి కోసం కాదండి. డెఫినిట్‌గా. ఇది చెప్పొచ్చు క్లియర్‌గా. ఇది ఎవరైతే కృష్ణుడినే ఒక సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్‌గా ఎవరైతే ఆహ్, ప్రార్థిస్తారో వాళ్ళ కోసం లిటరేచర్. అదే మనము ఇదే బృహత్ భాగవతామృత ఎవరికైతే భగవంతుని కృష్ణుని పైన నమ్మకం లేదో వాళ్ళకు వినిపిస్తే వాళ్ళంటారు, "ఏంటిది? ప్రతి ఒక్కటి కృష్ణునిదే ఉంటున్నది. కృష్ణుడెందుకు? మేబీ వాళ్ళు అనుకున్న దేవుడు సుపీరియర్ అంటారు కొంతమంది. శివుడు అంటారు కొంతమంది. వేరే దేవుడు అనొచ్చు." సో, ఇలాగా వాళ్ళు అంత అప్రిషియేట్ చేయరు ఈ లిటరేచర్‌ని. ఎవరు అప్రిషియేట్ చేస్తారు? డివోటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో అది దాన్నేమంటారంటే స్థాపిస్తది. ఏందంటే కృష్ణ యాస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అని. రైట్. ఎప్పుడైతే ఈ సెకండ్ పార్ట్ గోపకుమారు వెళ్తాడో ప్రతి ఒక్క లోకాలు వెళ్తుండో శివలోకంలో వెళ్తాడు. శివలోకంలో కైలాసంల ఆహ్, అక్కడ శివునితో సంభాషణ ఎలాంటి సంభాషణ జరుగుతుంది? శివుడు అక్కడ ఈ కైలాసంలో ఎలా ఉంటాడు? పార్వతీదేవి రైట్. దెన్ అలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. దాంతో మనకు అర్థమవుతుందనమాట. మొత్తం అంటే ఏ టు జెడ్ మనకు ఈ దేవి దేవతల గురించే గాని, మనకు పైన ఉన్న లోకాల గురించే గాని, అంటే ఇప్పుడు చూడండి మనము సపోజు ఇండియాలో ఉన్నారనుకోండి ఎవరైనా, సడెన్‌గా వాళ్ళకు అమెరికా వెళ్ళాల్సొచ్చింది. లేకపోతే వేరే దేశమే అనుకోండి యూరప్ వెళ్ళాల్సొచ్చింది. అక్కడ మనము సపోజ్ ఆ దేశం గురించి మనకు ఏమి తెలియకుండా మనం వెళ్ళామనుకోండి. రైట్. మన పరిస్థితి ఎలా ఉంటుంది? అసలేం తెలీదు దాని గురించి. టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయాం. ఓకే. నేను ఈరోజు ఎవరైతే ఇప్పుడు మన ఈ గ్రూప్‌లో చాలామంది అమెరికాలో నుంచి జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి గూడా తెలుసు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఎలా ఉంటుండే. మనము ఎళ్ళే ముందు డెఫినిట్‌గా తెలుసుకొనెళ్తాం. ఓహో! అమెరికా ఎళ్తున్నా, ఏ సిటీ ఎళ్తున్నాము, ఓకే. టెక్సాస్ ఎళ్తామా? లేకపోతే న్యూయార్క్ ఎళ్తామా? వేరే సిటీ ఏ సిటీ అన్నా. సో, అలాగా ఫస్టే మనకి దాని గురించి తెలుస్తుంది. తెలుసుకొని మనము అట్‌లీస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అక్కడ ఎలాగుంటారండి జనాలు? వాళ్ళు అక్కడ మనకి ఏమేమి అవసరం పడుతుంది? రైట్. ఎండాకాలంలో ఎలా ఉంటుంది? చలికాలంలో ఎలా ఉంటుంది? ఏం బట్టలక్కడ తీసుకెళ్ళాలి? అక్కడ దొరుకుతాయా? ఎలాంటి నాకు ఫుడ్ దొరుకుతుంది? ఇవన్నీ మనము ఇవన్నీ తెలుసుకొని వెళ్తాం. సపోజ్ ఇవన్నీ మనం తెలియకుండా జస్ట్ టికెట్ తీసుకొని వెళ్తే పరిస్థితి ఏమవుతుంది? చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఉండలేము. అయ్యో! ఇలాగుందా? నేనేమి సపోజ్ అక్కడ ఆహ్, మనకు బయటికెళ్ళినప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు మనకేదైతే నచ్చదో అలాంటి ఫుడ్డే దొరుకుతుందనుకోండి. అండ్ ఇంట్లో నుండి మనం ఏమి ప్రిపేర్ జేసుకోలేం దానికి. ఓకే. బయట ఒక్కరోజు తింటాము, 2 రోజులు తింటాము, వారం తింటాం. దాని తర్వాత చాలా స్ట్రగుల్ అయితాం. డెఫినిట్‌గా. ఎందుకంటే మనము బయట తినలేక తినలేము. మనకు ఎందుకంటే మనకి ఏదైతే చిన్నప్పటి నుంచి అలవాటుందో అదే తింటారు. రైట్. సౌత్ ఇండియన్స్ అయితే రైసు, నార్త్ ఇండియన్స్ అయితే రోటీసు. రైట్. ఇక్కడ మనకు కేవలం మన దేశంలోనే ఇంత డిఫరెంట్ వెరైటీస్ ఉన్నది. రైట్. సౌత్ ఇండియన్స్‌కి మనకు ప్రతిరోజు పరాటా ఇస్తే మనం తినలేము. నార్త్ ఇండియన్స్‌కి వాళ్ళకు ఒక 2, 3 రోజులు రైస్ ఇస్తే వాళ్ళు అసలు ఉండలేకపోతారు. రైట్. నాకు గుర్తున్నది మా గురు మహారాజ్ యాత్ర ఈ సౌత్ ఇండియన్ యాత్ర. సౌత్ ఇండియన్ యాత్రలో ఆహ్, దాంట్లో నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు. సో, అక్కడ మన ప్రభుజీ ఏంటంటే కుక్స్‌ని మన హైదరాబాద్ నుంచి కుక్‌ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఎలాగంటే ఏ ప్లేస్‌కెళ్ళినా గాని ఆహ్, దానికన్నా ముందే వాళ్ళు వేరే వ్యాన్ ఉంటుంది. వ్యాన్‌లో వాళ్ళు ముందే ఎళ్ళేసి అక్కడ మొత్తము అరేంజ్‌మెంట్ జేసేసి ప్రసాదం అంతా రెడీ జేసేసి పెడతారు. సో, గ్రూప్ ఎప్పుడైతే ఎళ్తుందో అక్కడెళ్ళేసి రూమ్‌లోకెళ్ళేసి మంచి స్నానాలు అవన్నీ జేసుకొనొచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం రెడీ ఉంటుంది తినడానికి. ఆ కుక్స్ సౌత్ ఇండియన్స్. సో, ఆ యాత్ర 10 రోజులు. సో, 1 డే, 2 డే, 3 డే, 4 డే అయింది. అయినంక ఈ నార్త్ ఇండియన్స్ ఉన్నారో అసలు పడలేదు వాళ్ళకు. వాళ్ళంటున్నారు, "ప్రభు ఏంటి ఎలాగోలాగా ఒక చపాతీ ఇవ్వండి, ఒక రోటీ ఇవ్వండి, ఒక పరాటా ఇవ్వండి. మేము ఈ రైస్ తినలేక మేము చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాము." ఎందుకంటే వాళ్ళు తినలేరనమాట. రైట్.
ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ కూడా ప్రతిరోజు రోటీస్ పరాటిస్తే మనం తినలేము, రైస్ అవసరం మనకు. సో అలాగే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. సో మనకేంటంటే ఏ విషయమైనా మనం తెలుసుకోవాలి, ముందే తెలుసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. అలాగే ఈ శ్రీమద్ బృహద్ భాగవతామృతలో సనాతన గోస్వామి ప్రతి ఒక్క ప్లేస్ గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, రైట్? జనలోకంలో ఎలా ఉంటారు, అక్కడ జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, మహర్లోకంలో, తపలోకంలో, బ్రహ్మలోకంలో, దెన్ దానికనమాట కైలాసంలో, వైకుంఠంలో, గోలోకంలో, ఇవంతా డీటెయిల్‌గా సనాతన గోస్వామి గారు మనకు వివరించారనమాట. ఈ బుక్ వచ్చేసి 3 వాల్యూమ్స్‌లో ఉన్నది. రైట్. 14 చాప్టర్స్ మొత్తం. అండ్ 2530 వర్సెస్, శ్లోకాస్. సో ఇన్ని శ్లోకాస్‌లో అంటే ఎంత డీటెయిల్ డిస్క్రిప్షన్ చూడండి. జనరల్‌గా మనకు సపోజ్ ఏదైనా మూవీ చూసామనుకోండి, జనరల్‌గా అంటారు, "ఓహ్! వైకుంఠం అన్న, వైకుంఠం వెళ్ళాలండి, వైకుంఠం అని ప్లేస్." కానీ మనం ఇంకా వాళ్ళని అడిగానమనుకోండి, "ఏంటండి వైకుంఠం అంటున్నారు? ఎక్కడుంటుందండి వైకుంఠం? అక్కడ ఎలా ఉంటారు జనాలంటే?" "ఆ! ఏంటి వైకుంఠంలో అంతా 4 హ్యాండ్స్ ఉంటాయండి అంతే. దానికన్నా వాళ్ళు ఏం చేస్తుంటారంటే." "అదేం తెలుసు అట్లా ఎలా తెలుస్తుందండి అవన్నీ?" "ఓహ్! విష్ణుదూతసు వైకుంఠంలో ఉంటారు అంతే తెలుసు." రైట్. ఒక విమానం వస్తుంది, విమానం తీసుకెళ్తుంది అక్కడ అంతే. కానీ దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. రైట్. అంటే ఓకే, కొన్ని స్క్రిప్చర్స్‌లో ఎక్కువున్నది. కానీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు. సనాతన గోస్వామి గారు బృహద్ భాగవతంలో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మనకిచ్చారనమాట. అక్కడ ఎలా ఉంటుంది, దినచర్య ఎలా ఉంటుంది, అక్కడ భగవంతుడు ఎలా ఉంటాడు, వాళ్ళు ప్రతిరోజు ఏం జేస్తారు, మన భూప్రపంచంలో మనం చెప్పొచ్చు. ప్రతిరోజు ఏం జరుగుతుందిక్కడ, పొద్దున్నే లేవడము, జాబులకెళ్ళడము, దినమంతా వర్క్ జేయడము, ఈవినింగ్ రాంగానే కొద్దిగా ఫ్యామిలీతో గడపడము, మేబీ వీకెండ్స్‌లో రెస్టారెంట్‌లకెళ్ళేసి తినేసి రావడము. ప్లస్ ఇలాగా మన దినచర్య జరుగుతుంది. అలాగే పైలవకల్లా ఎలా జేస్తారు వాళ్ళు? వాళ్ళు గూడా ఇలాగేనా జాబులకెళ్ళేసి ఇంటికొచ్చేసి, రైట్? సపోజ్ ఇంద్రలోకంలో డెమిగాడ్స్ వాళ్ళొచ్చేసి జాబులెళ్ళుతారా? ఏందో అసలు దాని డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తుంది. అంటే ఈ డీటెయిల్, ఈ ఇన్ఫర్మేషను ఎక్కడ లేదు. ఎవ్వరికీ లేదు. ఒక ఆహ్, ఇంతకుముందు నేను ఆస్ట్రేలియా ఒక పాకిస్తానీ అతనుండే. వర్క్ అంటే నా ఎంబడి కలీగ్ ఉండే. వర్క్ చేస్తుండే అన్నమాట. సో, మంచి మంచి ఫ్రెండ్‌షిప్పే ఉండేవి అతనిది. సో, ఒకరోజు నేను అతనికి ఏమో హెల్ప్ చేశాను. ఏమో అడిగాడు, హెల్ప్ చేశాను. ఆయన ఎంతో సంతోషం ఉండి ఆహ్, తుమ్ నాకు ఏం బ్లెస్ చేసాడంటే, తుమ్ స్వర్గ వాళ్ళు ఏమంటారు? జహన్నుం, జన్నత్ అంటారు. జహన్నుం అంటే నరకము, జన్నత్ అంటే స్వర్గం. రైట్. అతనేమన్నాడు, "తుమ్ జన్నత్ జాओगे" అన్నాడు. నేనన్నా "వहीं पे तो मैं नहीं जाना चाहता हूँ." అంటే నేనక్కడ ఎళ్ళదలుచుకోనన్నా. పరేషాన్ అయిపోయిండు. ఏంటి? నేనంటే అప్పుడు ఆల్రెడీ నాకు డివోషనల్ సర్వీస్ వచ్చేసింది. ఇదేంటి? ఎవరన్నా జన్నత్‌ని వద్దంటున్నాడు ఇతను వింత అని అతనికేం తెలుసు? ఆ స్వర్గలోకము ఇట్ ఈస్ నథింగ్ అది. అంటే కంపేర్ టు మనకున్న ఇన్ఫర్మేషన్‌లో స్వర్గలోకం ఒక స్టెప్పు. 100 స్టెప్పులలో ఒక స్టెప్ అంతే. కానీ వేరే మతాల వాళ్ళకేంటి? అంతే. ఇటు జహన్నము, ఇటు జన్నతు. ఇక్కడ భూప్రపంచము. వీళ్ళకి తెలిసిన ఈ మూడే ఇంకేం లేదు. ఓకే. నువ్వు మంచి పనులు జేశావా? నీ కర్మ మంచిగుందా? జన్నతికెళ్తావు. చెడు పనులు జేశావా? జహన్నమ్‌కెళ్తావు. అక్కడెళ్ళేసి ఏం జేయాలే? అది తెలీదు. ఏందంటే అక్కడ ఖుదా అక్కడ ఉంటాడు. ఎప్పటికి హ్యాపీ ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారక్కడ? ఎప్పటికుంటారు. దానికి ఇంకా డీటెయిల్స్ లేవన్నమాట. సో, అన్‌ఫార్చునేట్‌గా వేరే రిలిజియన్స్‌కో, వేరే మతాల వాళ్ళకు ఈ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది లేదు. అది మన గోస్వామీస్ ద్వారా మనకు అదృష్టానికి ఈరోజు మనకు ఇవన్నీ తెలుస్తుంది. వింతగా ఏందంటే నేను లాస్ట్ వీక్ వియట్నాం వెళ్ళాను గదా! కొద్దిగా దాని గురించి చెప్తాను. సో, వియట్నాం నేనెళ్ళింది ఫస్ట్ టైమ్. అక్కడ వియట్నామీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హనాయ్ అని సిటీ. దాని క్యాపిటల్ సిటీ. అక్కడెళ్ళాను నేను. మన స్టోన్స్ చూడడానికి టీఓఈపీ కోసము. సో, ఫార్చునేట్‌గా మంచి డీల్ అయింది. ఒక స్టోన్ కంపెనీ అతను చాలా యంగ్ అతననమాట.
అతని పేరు బిన్. అతను వియట్నామీస్ అతను. చాలా యంగ్ పర్సన్. సో అతనికి చాలా చూయించాం మేము. అంటే మన ప్రాజెక్ట్ నరసింహదేవి టెంపుల్ ఎలా వస్తుందో, ప్లస్ దాని ఫ్లోరింగు, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అది వైట్ మెటీరియల్. సో దాని గురించి చెప్తే చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఓ నేను ఇంత బాగా అనుకోలేదు, చాలా బాగా వచ్చిందండి ఇది. ఆ ఫ్లోరింగ్ డిజైన్సే కానీ, ఆయన ఇచ్చిన మెటీరియల్, అతను అన్నాడు నేను ఇచ్చిన మెటీరియల్ నేను అంటే బిలీవ్ చేయలేకపోతున్నా ఇంత బాగా వచ్చిందని, అంటే మొత్తం డిజైన్తో అదంతా. సో నేను దాని తర్వాత అన్నా ఎస్ మేము అంటే మెయిన్ టెంపుల్ కోసం వెళ్ళాం మేము. సో చెప్పాననమాట ఇలాగా ఇప్పుడు ఇంకా మాకు ఇంకా చాలా ఈ స్టోన్స్ ఇంకా అవసరము ఫర్ మెయిన్ టెంపుల్ అదంటే ఈ అప్రిషియేటెడ్ ఎస్ నేను వీలైనంత వరకు మంచి క్వాలిటీ అదంతా నేను ఇస్తాను. ప్లస్ అతను ఏమన్నానంటే నేను బెంగళూరు రావాలి ఏదో ఫేర్ ఉన్నది. సో వయా కోల్కతా వచ్చేసి నేను మాయాపూర్ కూడా విజిట్ చేస్తాను. ఇంత బాగా వస్తుందంటే నేను కూడా విజిట్ చేయాలని. సో నేనన్నా ఎస్ వాళ్ళు మీకు మంచి స్పిరిచువల్ బెనిఫిట్ వస్తుంది అన్నా. ఒక్క మాట అన్నా అంతే. అతనేమన్నాడు అంటే, "మేము ఏ విషయం చేసినా గానీ, ఏదో బెనిఫిట్ కోసం చెయ్యమండి. అంటే, ఒక పని జేసి దాంతో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉండది. దానికి రిటర్న్ రావాలని." నేనన్నా, "అలా కాదండి. ఒక స్పిరిచువల్‌గా అంటే, మాకు అలాంటిది ఏముండది." అతను ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. ఈ వియట్నాంలో ఎలా ఉంటుందంటే, చాలా మంది అక్కడున్నోరంతా కమ్యూనిస్టులుంటారు. కమ్యూనిస్టులంటే వాళ్ళు ఏంటంటే, ఒక రిలిజియన్‌ని నమ్మరనమాట వాళ్ళు. అంటే వాళ్ళకు ఏంటంటే వాళ్ళు నిర్ణయించిన విషయాలదంతా వాళ్ళకి అదే రిలిజన్ అన్నమాట. అంటే ఒక భగవంతుని నమ్మరన్నమాట. సో, నాకు చాలా వింతగుండేది. నేను అడిగాను మరి ఎలా మరి ఏం వర్షిప్ చేస్తారు మీరంటే, అక్కడేంటంటే వాళ్ళు వాళ్ళ పితృలని వర్షిప్ చేస్తారు. యాన్సెస్టర్స్. సో, వాళ్ళ ఇంట్లల్లో ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో మేము వెళ్తున్నప్పుడు ఒక ఊరికెళ్ళామనమాట. అక్కడ ఊర్లో ఒకరు ఇంట్లోకెళ్ళాము. అంటే ఒకరు తీసుకెళ్లారు మమ్మల్ని. సో, లిటరల్లీ ఒక పల్లెటూరులో వెళ్తే అక్కడ గ్రాండ్ మదర్, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఉండే. సో, ఇంట్లో కూర్చొని మాకు మంచిగా గ్రీన్ టీ ఇచ్చారు వాళ్ళు. సమ్ ఆహ్, చిక్కీ అదంతా ఇచ్చారనమాట. సో, వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. కానీ మా ఎంబడి ఒక గైడ్ ఉండే అనమాట. అతను ట్రాన్స్‌లేట్ చేస్తుండే. సో, మేము అడిగామనమాట. ఏంటి? ఎలా ఉంటుంది? అనంటే అక్కడ వాళ్ళ వాల్ పైన పిక్చర్స్ ఉన్నది. సో, ఆ అమ్మాయికి ఏంటంటే ముగ్గురు సంతానం. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళ ముగ్గుర్లు పెళ్లిళ్లయిపోయాయి. ఆమె ముసలామె. సో, వాళ్ళ ఇద్దరు పిల్లల ఫోటోసు ఇలా ఉన్నది. ఇంకో పిల్ల ఫోటో కింద ఉన్నది. నేనన్నా ఎందుకు 3 లైన్‌గా పెట్టొచ్చు గదా! మీరు ముగ్గురు పిల్లలు ఒక్కోరు కింద ఎందుకుందంటే, వాళ్ళు ఏం నమ్మకం అంటే, ఎప్పుడైనా గాని ఆడ్ నంబర్స్ ఉండాలి. అంటే ఈవెన్ నంబర్స్ ఉండాలి. ఆడ్ నంబర్స్ అంటే 2 గాని, 4 ఉంటే అప్పుడు స్ట్రెయిట్‌గా ఉండాలి. 2 3 ఉన్నదనుకోండి, 3ని 2 పక్కన పెట్టనన్నమాట. కింద పెట్టేస్తా. అంటే దానికి వేరే లెవెల్. సో, ఏంటంటే వాళ్ళ నమ్మకం అది. అంటే ఎప్పుడు పిల్లలుంటే ఈవెన్‌గా ఉండాలి. ఆడ్ నంబర్ ఉండొద్దు. 2 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 8 ఉండాలి. అంతేగాని 3, 5, 7 వాళ్ళకు ఇన్‌ఆస్పిషియస్‌గా వాళ్ళు అనుకుంటారనమాట. అంటే వాళ్ళ కల్చర్ అదేం జేస్తాం. సో, ఏంటంటే పితృలు. వాళ్ళు నమ్మేది, వాళ్ళు వర్షిప్ జేసేది పితృలనే. సో, నాకనిపిచ్చింది. ఓహో! ఈ పితృలోకంలో అంతా వియట్నామీస్ తోటి ఫుల్ ఉంటారు మనక్కడ పైన పితృలోకంలో. ఎందుకంటే చాలా మంది అక్కడ పితృలని వర్షిప్ జేస్తారు. బుద్ధిస్టులు గూడా ఉన్నారు గానీ తక్కువ. హిందూస్ గూడా ఉన్నారు తక్కువ. అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ గూడా ఉన్నాయి ఎనాస్ సిటీల. గుజరాతీ రెస్టారెంట్సే గానీ, ఒక 40 ఒక 50 రెస్టారెంట్స్ ఉన్నాయి ఆ సిటీలో. సో, పర్లేదు మంచినే ఉన్నది. కానీ అక్కడ టూ వీలర్స్ చాలా ఎక్కువ. అంటే ఒక్క కార్ రోడ్ మీద కనబడితే ఒక అట్‌లీస్టు ఏడో, ఎనిమిదో టూ వీలర్స్ ఉంటాయి. అంటే కంపారిజన్‌లో. అంత ఉంటుంది ట్రాఫిక్. ఎక్కడ చూడు టూ వీలర్స్. ఎటు చూడు టూ వీలర్స్. ప్లస్ పొల్యూషన్ లేదు. మంచిగున్నది. ఇండియా కన్నా మంచిగా డెవలప్ సిటీ. సో, కానీ ఏంటంటే అక్కడ ఆ టెంపుల్‌కెళ్ళాము. ఒక టెంపుల్ అంటే ఆ గైడ్ తీసుకెళ్ళాడనమాట. ఈ టెంపుల్‌కెళ్తే ఆ టెంపుల్‌లో చాలా బాగా కట్టారు వాళ్ళ స్టైల్‌లో. సో, లోపల ఉన్నది ఏంటంటే అక్కడ పరిపాలించిన రాజు. అతను విగ్రహం ఉన్నదక్కడ. సో, వీళ్ళందరూ వర్షిప్ జేసేది ఆ రాజుని. ఎవరైతే ఎప్పుడో చనిపోయాడు. జనరేషన్స్ ముందు చనిపోయిన రాజుని మందిరంలో వాళ్ళున్నది భగవంతుడు గాదు. వాళ్ళ రాజు. సో, అక్కడ
ఏంటంటే వాళ్ళు పితరులకు కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు రైట్ మనమైతే భగవంతునికి ఆఫర్ చేస్తామో వాళ్ళు కూడా అలాగా ఒక ఒక డ్రింక్, ఒక జ్యూసు, ఒక బియరు, రైట్ ఇలాంటివన్నీ పెట్టేసి ఒక ఫుడ్డు, చిప్స్ అదంతా పెట్టేసి అది వాళ్ళ పితరులకు ఆఫర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళా వాళ్ళు తీసుకుంటారు. రైట్. సో, అలాగా అంటే వాళ్ళు వర్షిప్ జేసేది పితృలని. రైట్. సో, ఇలాగా ఏంటంటే చాలా వింతగుండే కల్చరు. కానీ వాళ్ళేంటంటే చాలా మంచి వాళ్ళనమాట. అంటే వేరే వాళ్ళ జీవితంలో ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వరు. వాళ్ళ పని వాళ్ళు జూసుకుంటారు. ప్లస్ అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రము దారుణమండి. ఘోరంగా. అసలు మనము ఇమాజిన్ చేయలేమనమాట. ఎలాంటి వాళ్ళు అసలు కొంచెం గూడా వాళ్ళకు కన్సిడరేషన్ లేదనమాట. ప్రతి జంతువు ఏది కనపడతదో ఆ జంతువుని వాళ్ళు హ్యాపీగా మంచిగా తీసుకుంటారు. అంటే వాళ్ళకక్కడ సిన్‌ఫుల్ అన్నట్టు అనిపియదు. వాళ్ళకది కామన్ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళకు దేవుడే లేదు, కాన్సెప్టే లేదు, ఒక కల్చరే లేదు, ఒక రిలిజనే లేదు. మనకి ఎలాగైతే ఇగో మంచిగా సంక్రాంతి వస్తుంది, మన దాని తర్వాత దివాళీ వస్తుంది, దశేరా వస్తుంది. ఎంతో ఇల్లంతా మంచిగా శుభ్రం జేసేసి మనమంతా ఒక ఫెస్టివల్ లాగా జేస్తామో, భగవంతుడిని పూజ జేస్తామో, అది వాళ్ళకి లేదక్కడ. అది ప్రాబ్లమ్. అంటే ఏందంటే మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషనే అన్నమాట వాళ్ళకి. ఏదున్నా గాని మంచిగా తినాలే, ఏ జంతువు మాంసం తినని పర్లేదు ఏమున్నది. మంచిగా తినాలే, ఎంజాయ్ జేయాలి అలాంటిది. సో, అలాగా ఉన్న 5 డేస్‌లో రైట్. ఆహ్, హ్మ్, ఈ ఆహ్, మ ఎళ్ళిన కార్యక్రమం అయితే మంచిగా పూర్తిగా అయిపోయింది. కానీ ఏంటంటే మొత్తం వియట్నాంలో ఆహ్, చాలా అంటే క్లీన్ అండ్ నీట్‌గున్నది. సిటీ అంతా క్లీన్ అండ్ నీట్‌గున్నది. ఇండియా కన్నా మంచిగా డెవలప్డ్. యాక్చువల్లీ ఇండియాకైనా ఎక్కువ దూరం గూడా లేదు. మన కోల్‌కతాకి నుండి కేవలం 3 గంటల ఫ్లైటే అంతే ఎక్కువ ఏం లేదు. అంటే కోల్‌కతా నుండి ఢిల్లీ ఎళ్ళాలంటే 2 గంటలు, వియట్నాం ఎళ్ళాలంటే 3 గంటలు అంతే. సో, ఇటువైపు వేరే వైపు ఉన్నది. అండ్ మెయిన్ ఏంటంటే, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ అంత లేవు. మన దగ్గరున్నంత అంత లేవనమాట. మనకేందంటే, మన కల్చర్ చాలా గ్రేటు, చాలా రిచ్. అది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, వేరే వాళ్ళ కల్చర్ చూస్తే అప్పుడు మనకు కొంచెం ఐడియా వస్తుందనమాట. మనది ఎంత గొప్ప కల్చర్ అన్నట్టు. సో, ఇలాగా శ్రీల సనాతన గోస్వామి ఈ బృహత్ భాగవతంలో మనకు ఈ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ ప్రతి లోకాలది, పైలోకాలది, అలా కింది లోకాలది ఇవ్వలేడు. మన భూప్రపంచం కన్నా కిందికి వెళ్ళలేడు. కేవలము పైలోకాలకు వెళ్ళాడనమాట. సో, ప్రతి లోకంలో వైకుంఠంలో వెళ్ళినప్పుడు దాని గురించి డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది? విష్ణుమూర్తి ఏం జేస్తూ ఉంటాడక్కడ వైకుంఠంలో, రైట్. దానిపైన ద్వారకాలెళ్ళినప్పుడు దెన్ అయోధ్యలో రామచంద్రుడు ఏం జేస్తుంటాడు? సీతాదేవి ఎలా ఉంటుంది? ఇవన్నీ డిస్క్రిప్షన్సు ఇది ఒక మనిషి రాసిన పుస్తకాలు కావండి. ఇది ఇంపాసిబుల్. ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు. ప్రభు ఇది ఏ శాస్త్రంలో ఉన్నది? బృహత్ భాగవతామృత దీని డీటెయిల్స్ ఎక్కడొచ్చిందంటే ఎక్కడా లేదు. ఇది ఎలా వచ్చిందంటే సనాతన గోస్వామి హృదయంలో ప్రకటించింది. రైట్. సనాతన గోస్వామి మామూలు మనిషి ఆయన కాదు గదా! అతను ఏందంటే ఈస్ ఎ గ్రేట్ వైష్ణవ్ అండ్ వ్రజలీలలో అతను లవంగ మంజరి. అంటే అష్ట సఖిల్లో సఖీలకు ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో మంజరీస్‌లో ప్రామినెంట్ మంజరి. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మంజరి లవంగ మంజరి. రైట్. రూప గోస్వామి రూప మంజరి. సో, ఇలా ఇంత గ్రేట్ డివోటీస్ కాబట్టి అది సనాతన గోస్వామి రాయగలిగాడు. లేకపోతే ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. మనకి ఎలా తెలుస్తుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్? ఒక్క ఒక్క ఒక చోట కూర్చొని మనకి ఇవన్నీ తెలియాలంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్. సో, ఇలాగా శిలా సనాతన గోస్వామి గారు మనకు బృహత్ భాగవతము ఒక గిఫ్ట్ లాగా అంటే మనకు హ్యుమానిటీకి థిస్ ఈస్ ఫర్ జనరేషన్స్ టు జనరేషన్స్. మనం వెరీ ఫార్చునేట్. ఎందుకంటే కేవలము సనాతన గోస్వామి ఎంత 500 ఇయర్స్ అనుకోండి మహాప్రభు టైంలో. అప్పుడు ఇచ్చిన గ్రంథం ఇది. ఇది చదివినోళ్ళు వాళ్ళ జీవితము డెఫినిట్‌గా చాలా హ్యాపీ, ప్రాస్పరస్ అవుతుంది. ఎందుకంటే మనకంతా రోడ్ మ్యాప్ తెలుస్తుందండి. పైకి ఏముంటుంది? ఏం కన్‌ఫ్యూజన్ లేదు. చాలా మట్టుకి ఈ రోజు గూడా చూడండి. ఈ రోజుకి గూడా మీరు ఎవరైనా చూడండి, ఎవరైనా చనిపోయారనుకోండి, అందరూ వెళ్తారు. ఓహ్! పోయాడండి.
పోయాడు. ఎక్కడెళ్ళాడు? ఏంటండి అవన్నీ అడుగుతున్నారు? ఎక్కడెళ్ళాలంటే ఏమంటున్నారు? చనిపోయాడు గదా! అయిపోయింది గదా! అయిపోయిందండి. మరి వెళ్ళాడెక్కడ? అంటే ఆహ్, అయిపోయిందండి. చనిపోయింది. ఇంకేమున్నది? దానికన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. ఎక్కడున్నదండి? ఎవరు చెప్పగలుగుతారు ఏమైతుందని? ఏమన్నా డీటెయిల్, ఏమన్నా ప్రూఫ్ ఏమన్నా ఉన్నదా? ఏ గ్రంథాల్లో లేవు. చనిపోయే వారికే తెలుసు. చనిపోయిన తర్వాత ఎవ్వరికీ ఏం తెలీదు. కేవలం ఏంటంటే ఏడవడమే అంతే. ఇంక దాని తప్ప ఇంకేం లేదు. ఏడవడమే ఏడవడం. ఏందంటే అయ్యో! పోయాడు, అయ్యో! పోయాడు. ఎవరు పోయాడు? ఇటు శరీరం పోయిందా? ఇటు ఆత్మ పోయిందా? రైట్. ఆ శరీరం అయితే అక్కడే ఉంటుంది. పోయాడు, పోయాడు అని ఏడుస్తాం. మరి శరీరం అక్కడ ఉన్నప్పుడు ఎవరు పోయిందెక్కడ? పోయింది ఎవరసలు? ఎందుకు ఏడవడం? ఆత్మ. సో, అలాగా మనకు ఈ జర్నీ ఈ లోకం నుండి, భూలోకం నుండి మనకు వేరే వేరే ప్రాంతాల్లో ఎలాగైతే మనకు ఈ ప్రాంతాలు ఇవన్నీ తెలుసుకోవాలి. రైట్. మనకు సపోజ్ ఇక్కడ నుండి మనం ఏదైనా వేరే ప్రదేశానికెళ్తే దాని గురించి ఎలా తెలుసుకుంటామో అది కూడా అలాగే మనము మన డెస్టినేషన్ తెలుసుకోవాలి. ఎక్కడెళ్తాం దాని తర్వాత? మన డెస్టినేషన్ ఏంటి? ఎక్కడెళ్ళినా గాని మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందంటే మనం స్ట్రాంగ్ ఉంటాం. ఏం కంగారేం లేదు. అసలేం కంగారు లేదు. ఒక డివోటీ మన ప్రభుపాద్ గారి ప్రభుపాద్ డిసైపుల్ గూడా గాదు. అతను ఆహ్, ఐ థింక్ రీసెంట్‌గా అంటే ఒక మేబీ 20, 30 ఇయర్స్ నుండి అతను హి హాడ్ సమ్ క్యాన్సర్. సో, అతను హి వాస్ అబౌట్ టు లీవ్ అంటే చనిపోయే ముందు. సో, అతనికేం కంగారు లేదు. అక్కడ ఉన్న చుట్టుపక్కలందరూ కంగారు పడుతుర్రు. అయ్యో! పోతున్నాడు, పోతున్నాడు. అతనన్నాడు దానికి నాకు ఏమి ఇది లేదు. ఎందుకంటే అతను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. చిల్ల ప్రభుపాద్ బుక్ డిస్ట్రిబ్యూషన్. సో, అతనేమన్నాడు చనిపోయే ముందు, నాకు ఎగ్జాక్ట్‌గా తెలుసండి నేనెక్కడెళ్తున్నానో. నా సర్వీస్ ఏందో అది గూడా తెలుసు. నేను రాధాకృష్ణులకు జ్యూస్ నేను చేసి వాళ్ళకిస్తాను. ఆ సర్వీస్ నాదని హాయిగా అంటే ఎలాంటి బాధ లేకుండా అతను చనిపోయాడు. సో, ఎంత ఫార్చ్యూన్ అండి అసలు. లేకపోతే వేరే వాళ్ళు అసలు ఈ మాట వింటేనే భయపడిపోతారు. అమ్మో! చావా? అమ్మో! చావా? అని. అని మన కృష్ణ డివోటీస్ చూడండి. వాళ్ళకస్సలు తెలుసు. ఎక్కడెళ్ళేది? ఏం జేసేది? ఈ డీటెయిల్స్ గూడా ఉంటుందన్నమాట. సో, అలాగా మనకు ఈ స్క్రిప్చరు మనకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. పైలోకాలది ఎక్కడ వెళ్ళాలో. సో, మన గోస్వామీస్ పని మన చైతన్య మహాప్రభు ఇచ్చినట్టు ఎక్స్‌కవేషను ప్లస్ రిస్టోరేషను అండ్ డీటీ వర్షిప్ ఎలా జేయాలి? టెంపుల్స్ ఎలా కట్టాలి? అది గూడా గోస్వామీస్ మనకు ద్వారానే మనకు తెలిసింది. రాధా మదన్ మోహన్ టెంపుల్ వృందావన్‌లో ప్లస్ గోవిందజీ టెంపుల్ ప్రస్తుతానికి గోవిందజీ ఉన్నది జైపూర్‌లో. ఇవన్నీ వాళ్ళు ఆ టైంలోనే బిల్డ్ చేశారన్నమాట. దెన్ మన రఘునాథ్ రఘునాథ్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి వేరే, రఘునాథ్ గోస్వామి. అతను వర్షిప్ చేసిన రాధా వల్లభ్‌జీ. సో, ఇవన్నీ టెంపుల్స్ ఈరోజు మనము బృందావన్ ఎళ్తే ఇవన్నీ చూడొచ్చనమాట. దిస్ ఈస్ ద మర్సీ ఆఫ్ ద గోస్వామీస్. సో, అక్కడ ఎలా ఉంటుందంటే, ఆ టెంపుల్స్‌కి వెళ్తే ఒక వేరే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది బృందావన్‌లో. ఆ డీటీసు ఆ దర్శనమే గాని, ఎలాగంటే అసలు మనిషి అసలు ఎక్స్‌టర్నల్ కాన్షియస్‌నెస్సే మర్చిపోతాడనమాట. మనం అనుకోవచ్చు, మనం హిందూస్ అండి, ఇండియన్స్ కాబట్టి మనకని కాదండి. ఏ దేశమైనా గాని, ఏ రిలిజన్ అయినా గాని, వాళ్ళు ఎక్కడ పుట్టినా గాని, ఆ బృందావనం ఎళ్తే అక్కడ కేవలము ఆ వాతావరణం జూసి, ఆ అట్మాస్ఫియర్ చూసే చాలామంది థెల్ గెట్ అట్రాక్టెడ్ టు ద భక్తి లైన్. రైట్. సో, అక్కడ చాలా మనకు వేరియేషన్స్ ఉండొచ్చు. కానీ కృష్ణ భక్తికి, రాధా భక్తికి డెఫినిట్‌గా అక్కడ మనము చాలా చూస్తాం మనం డివోటీస్. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు శిల్లా పరీక్షిత్ మహారాజ్ హిస్టరీ మనకు చాలా ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బృహత్ భాగవతము స్టార్ట్ అయింది. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఎలా అని. సో, దానికన్నా ముందు వి విల్ టాక్ అబౌట్ శిల పరీక్షిత్ మహారాజ్. సో, మహాభారతంలో మనకు మహాభారతం ఎండ్‌లో ఎప్పుడైతే అంత పాండవాసు వాళ్ళు ఆహ్, స్వర్గాని కోసము బయలుదేరారు. అంటే వాళ్ళ లాస్ట్ జర్నీ ఒక్కొక్కరు పడి చనిపోయారు.
యుధిష్ఠిర్ మహారాజు ఒక్కడు మాత్రము స్వర్గానికి డైరెక్ట్‌గా ఇదే శరీరంలో స్వర్గానికెళ్ళాడు. నరకం దర్శనం చేసుకొని దాని తర్వాత స్వర్గానికెళ్ళాడు. సో, దాని తర్వాత ఈ రాజ్యం ఏలడానికి వాళ్ళు అర్జునుని అబ్బాయి వాళ్ళ పుత్రుడు అభిమన్యు. అభిమన్యు ఈ యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో అతన్ని చంపేస్తారనమాట. మొత్తం కౌరవాస్. అది గూడా ఎలాగంటే చెల్ కపట్ తోటి. అభిమన్యు అప్పుడు కేవలము 16 ఏళ్ల వయసు అతనికి. సో, అతను ఉత్తరతో అతని పెళ్లయిందనమాట. వాళ్ళ భార్య ఉత్తర. ఎప్పుడైతే ఆ కురుక్షేత్రం యుద్ధంలో ఈ చక్రవ్యూహంలో అభిమన్యుడు వెళ్తాడో, అతనికి ఎలా వెళ్ళాలో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నది. కానీ ఎలా తిరిగి రావాలో ఆ ఇన్ఫర్మేషన్ లేదు. సో, దాని కోసము ఈ యుధిష్ఠిర్ మహారాజు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అతనికి సపోర్ట్ ఇస్తారనమాట. రైట్. "నువ్వు ఎళ్ళు ముందలకి మేమున్నాము. దాని తర్వాత నేను మీకు ప్రొటెక్ట్ చేస్తాం. నీకు మళ్ళా తిరిగి రావడానికి." సో, ఆ గ్యారంటీతో విశ్వాసంతో మన అభిమన్యు ముందుకెళ్ళాడనమాట. ఎంతోమంది సైనికులని ఎదుర్కొని వాళ్ళనంతా చంపేసి ముందుకు ఆ చక్రవ్యూహం వెళ్తే, అప్పుడు అక్కడ వాళ్ళు దాన్ని చెల్ కపట్ తోటి అభిమన్యుని చంపేస్తారనమాట. అక్కడ అప్పుడు కృపా మన ద్రోణాచార్య అక్కడే ఉన్నాడు. ప్లస్ దుర్యోధనుడు, దెన్ కర్ణుడు, రైట్. వీళ్ళందరూ కలిసి అతన్ని అభిమన్యుని చంపేస్తారనమాట. సో, అది గూడా ఒక వీరునిలాగా అభిమన్యు చనిపోతాడు. సో, ఎప్పుడైతే అభిమన్యు చనిపోయిందో ఉత్తర గర్భంలో ఒక శిశువు ఉన్నాడనమాట. పరీక్షిత్. కానీ అప్పుడేమవుతుంది? దాని తర్వాత యుద్ధము ఆల్‌మోస్ట్ ముగించడానికొచ్చింది. అంటే యుద్ధం ఎండ్‌కు. అప్పుడేమవుతుంది? పాండవాస్‌లో అందరూ 5గురు బతికే ఉన్నారు. కౌరవాస్‌లో వాళ్ళు కౌరవ ఫ్యామిలీ చాలా మంది చనిపోయారు అప్పటికే. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో. అప్పుడు దుర్యోధనుడు మన దుశ్శాసనుడు గూడా చనిపోతాడు. భీముడు అందరిని చంపేస్తాడు. దుశ్శాసనుడిని కూడా చంపేసినాక దుర్యోధనుడు చాలా గాయపడిపోతుంటాడక్కడ. దెన్ అక్కడ దుర్యోధనుడు ఎలాగంటే యుద్ధం చేయని పరిస్థితిలో అప్పటికి భీముడు అతన్ని ఏంటంటే గదా యుద్ధంలో అతన్ని డిఫీట్ చేసేసి అందరూ వాళ్ళు గూడా వదిలేసి ఎళ్తారు. సో, అతను చావు బతుకుల్లో ఉంటాడు. దుర్యోధనుడు ఆ టైంలో. సో, ఆ టైంలో అశ్వత్థామ మన అతనొచ్చేసి ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ. సో, అతనొచ్చేసి అశ్వత్థామ చూస్తాడనమాట. పరిస్థితి ఎలా ఉన్నాడు. ఎందుకంటే అశ్వత్థామకు ఈ పాండవాస్ మీద ఎందుకు కోపం అంటే, వాళ్ళ తండ్రికి మన యుధిష్ఠిర్ మహారాజ్ ఏం చెప్తాడంటే, కృష్ణుడు అతనికి చెప్తాడంట. "నువ్వు నువ్వు ద్రోణాచార్యుడిని చంపాలంటే ఇదే మంచి ఒక ఛాన్సు. అతనికేందంటే నువ్వు చెప్పు అశ్వత్థామ చనిపోయాడని." కానీ యుధిష్ఠిర మహారాజు అబద్ధమాడడం తలుచుకోలేదు. కానీ ఇక్కడ కృష్ణుడు మాట చెప్పాడు. అది కూడా తప్పకూడదనమాట. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది అల్టిమేట్. సో, యుధిష్ఠిర మహారాజు అప్పుడు ఏం చెప్తాడంటే యుద్ధంలో ఉన్నప్పుడు, "ఓ ద్రోణాచార్య, అశ్వత్థామ ఈ ఏనుగు" అని మెల్లగా అంటాడు. అది చనిపోయింది. అంటే అక్కడ ఒక ఏనుగు పేరు ఉండే అశ్వత్థామ. అది చనిపోయిందనమాట. సో, అది అనవానుకు ఆ ద్రోణాచార్యకు ఆ ఏనుగు అనేది వినపడదు. ఎందుకంటే చాలా మెల్లగా అంటాడు. అశ్వత్థామ చనిపోయాడు, అశ్వత్థామ చనిపోయాడంటే ఎప్పుడైతే ఆ వార్త వింటాడో ఎందుకంటే యుధిష్ఠిర్ ఎప్పుడు అబద్ధం ఆడడు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేడు. ఎవరు నమ్మరనమాట. యుధిష్ఠిర్ అబద్ధం ఆడతాడు. ఏదైతే అతని నోట్లోకెనొస్తుందో అది సత్యం అన్నమాట. సో, ద్రోణాచార్యుడు అప్పుడు తెలిసిపోతది. యుధిష్ఠిర్ మాత్రం ఎప్పుడు అబద్ధం ఆడడు. ఇలాంటి రణనీతులు చెయ్యడు. నా అబ్బాయి రియల్‌గా చనిపోయిండని చాలా వీక్ అయిపోతాడు. ఎప్పుడైతే అతను వీక్ అయిపోతాడో దెన్ అప్పుడు అతన్ని చంపేస్తారు. అది ఎవరు చంపుతారంటే దుష్టద్యుమ్న. దుష్టద్యుమ్న వచ్చేసి మన ద్రౌపది వాళ్ళ బ్రదర్ అతను దుష్టద్యుమ్న. అతనొచ్చేసి అతన్ని చంపుతాడన్నమాట. అది ఎలాగంటే చాలా చాలా డీటెయిల్స్‌గున్నది అదంతా. సో, ఆ పగ, ఆ కోపము అశ్వత్థామకు ఉంటది పాండవాస్ పట్ల. సో, అతనేం జేస్తాడంటే అక్కడ పాండవాస్ క్యాంప్ ఏదైతుందో ఆల్‌మోస్ట్ యుద్ధం అయిపోయినట్టే అన్నమాట. ఆల్‌మోస్ట్.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు చనిపోయాడంటే దట్స్ ఇట్, యుద్ధం ఫినిష్. సో ఇంకా బతికే ఉంటాడు అతను దుర్యోధనుడు, కానీ చాలా తీవ్రంగా గాయపడి ఉంటాడు అతను. అతను వెళ్ళేసి ద్రౌపది పుత్రులు, 5 పుత్రులు అక్కడ పడుకొని ఉంటే అశ్వత్థామ ఏం చేస్తుంటే రాత్రి వెళ్ళేసి, కృపాచార్య బయటనే ఉంటాడు, బయటనే అతన్ని అశ్వత్థామ కూడా వెళ్ళేసి ఆ 5 తలలు నరికేసి ఆ తలలు పట్టుకొని తీసుకొని మన ఇక్కడ మన దుర్యోధన దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే దుర్యోధన చెప్తాడో ఇట్లా నేను పాండవ తల తెచ్చానంటే దుర్యోధన ఎంతో సంతోషపడతాడు. ఫైనల్ గా ఎవ్వరు చేయలేనిది యుద్ధంలో ఇతను అశ్వత్థామ చేశాడు. కానీ ఆయనకు ఎంతో సంతోషం ఎప్పుడైతే చూస్తాడో, అది చాలా యంగ్ ఫేసెస్ ఉంటది. అప్పుడు అడుగుతాడు, ఏంటి నువ్వు పాండవాస్ అన్నావు ఏంటంటే, పాండవాస్ లాగానే పాండవ పుత్రులు. అప్పుడు దుర్యోధన అంటాడు, నీకు అసలు ఏంటి, అసలు ఇంత అన్యాయమా, నీకు ఎందుకు ఇలా చేశావు? ఒక పడుకున్న పుత్రులని, అంటే యుద్ధ ప్రిన్సిపల్ విరుద్ధంగా అతను వెళ్ళేసి పడుకున్న వాళ్ళని, అంటే యుద్ధంలో ఎలాగంటే యుద్ధ భూమిలో అంటే యుద్ధం చేసుకుంటూనే వాళ్ళు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ చంపాలి, అంతేగాని శస్త్రాలు లేకపోతే వాళ్ళు చంపరనమాట. సో అలాంటిది ఆ రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళేసి ఇతను పడుకున్న పుత్రులని అతను తలలు నరిసి తీసుకొస్తాడు. అది చూసి దుర్యోధనుడు కూడా చాలా బాధపడతాడు. అరే ఏంటి నువ్వు చేసిన పని, ఇలాగా చేసేది, ఒక యుద్ధం అంటే వాళ్ళని దాంట్లో వాళ్ళతో పోరాడి నువ్వు వాళ్ళని జయించాలి, అంతేగాని ఇలా పడుకున్న వాళ్ళని నరికేసి అతను అంటాడు, నాకు నువ్వు నీ ముఖం కూడా చూపించకు, నువ్వు వెళ్ళు అని. ఎందుకంటే అక్కడ దుర్యోధనుడు కూడా ఇక్కడ చూడండి, సత్యము ధర్మము అది వాళ్ళు పాటించేవాళ్ళు. మనం అనుకోవచ్చు అరే ఎంత అంటే ఒక డిమోనియాక్ పర్సనాలిటీ కదా అని. అయినా గాని వాళ్ళకు ఏందంటే ఈ వేదిక్ కల్చర్ ఉన్నది కాబట్టి, మన సనాతన ధర్మం ఉన్నది కాబట్టి వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారు. మన కశిపు చూడండి, రావణుని చూడండి. రావణుడు శివభక్తుడు, రైట్. హిరణ్యకశిపుడు ఎంతో వేదాల్లో, శాస్త్రాల్లో నిపుణులు. వాళ్ళంతా నేర్చుకొని ఏంటంటే వాళ్ళకు ఒక కోరిక చాలా ప్రామినెంట్‌గా ఉండేది. దానివల్ల రాక్షస వృత్తికి వాళ్ళు వెళ్లారు. అంతేగాని అయినా గాని ధర్మం ఉన్న దగ్గర ధర్మం చేస్తారు. ఇప్పుడు ఈవెన్ దుర్యోధనుడు గూడా ఎవరన్నా ధర్మం కోసం వస్తే అతను చాలా ధర్మము డొనేషన్ ఇస్తాడన్నమాట. రైట్. వాళ్ళ ధర్మం అది. మనం అనుకోవచ్చు ఒక రాక్షసుడిలాగా ఉంటాడు, ఎంత కఠినంగా ఉండే మనిషి ఎందుకిలా హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకిలా ధర్మం అంటే, ఆ పని వేరే. ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే ఉంటుందన్నమాట ఈ వేదిక్ కల్చర్. సో అది అతనంటాడు, ఈ ధర్మ విరుద్ధంగా నువ్వు చేసావు, ప్రవర్తించావు. కాబట్టి నేను నిషేధిస్తున్నాను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంటే. అప్పుడు ఏమవుతుంది? ద్రౌపది ఎప్పుడైతే చూస్తుందో వాళ్ళ పుత్రులందరూ ఇలా అశ్వత్థామ చంపేశాడని ఆమె ఎంతో బాధపడుతుంది. బాధపడ్డప్పుడు అక్కడ అర్జునుడు ప్లస్ భీముడు, నకులుడు, సహదేవుడు, యుధిష్ఠిర్ మహారాజు వాళ్ళందరూ వచ్చేసి చాలా, ద్రౌపది మాత్రం చాలా బాధపడుతూ ఉన్న 5 పిల్లలు, వాళ్ళు ఉన్న ఐదుగురు మొత్తము నాశనం అయిపోయారు ఇప్పుడు. అసలు సంతానం లేకుండా అయిపోతది. అంటే పాండవులకు అసలు ఒక వంశం లేకుండా అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఉన్న 5 పుత్రులు చనిపోయారు. సో అప్పుడు ఏం చేస్తుంది ద్రౌపది, ఆహ్, ఆ ఏడుపు చూడలేక అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడక్కడ. అర్జునుడు ఏమంటాడు, ఎప్పటి వరకైతే నేను ఇతను తల నరికి తీసుకురానో నేను మళ్ళా ఇక్కడ తిరిగి రాను. రైట్. ఆ ప్రతిజ్ఞ చేసి వెళ్తాడు. అప్పుడు అశ్వత్థామ అది చూసి పారిపోతుంటాడు. పారిపోతుంటే ఆయన రథం తీసుకొని పారిపోతుంటాడు. కానీ ఆ అర్జునుడికి సారథి ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అతని రథం తీస్తాడు. అర్జునుడు చాలా చాలా యాంగ్రీ, ఎంత కోపంలో ఉంటాడంటే ఇలా రగిలిపోతుంటాడనమాట వేడికి. అది చూసి అశ్వత్థామ పరిగెత్తుడనమాట ఆయన రథంలో. సో ఆ పరిగెత్తి కృష్ణుడు ఎవరితో పరిగెత్తుతున్నాడు? ఇక్కడ స్వయానంగా కృష్ణుడు అర్జున్ రథం దోలుతున్నాడు కాబట్టి అతన్ని పట్టేసి అప్పుడు ఆ జుట్టు పట్టుకొని అతన్ని, అంటే చనిపోకముందే ఆయన తీసుకొనొచ్చి అక్కడ ద్రౌపదికి ముందల అన్ని కట్టేసి పెడతారు. పెట్టినప్పుడు ద్రౌపది ఏమంటుందంటే, చాలా బాధ ఉంటుంది ఆమెకి. ఎంత బాధ! ఒక తల్లి 5 మంది పుత్రులు ఆమె కంటి ముందునే చనిపోతే, అది కూడా ఆ విధంగా చనిపోతే
ఏ తల్లికైనా గాని చాలా బాధ ఉంటుంది. సో, అప్పుడు ఆయన అర్జునుడు రెడీ అయిపోతాడు చంపడానికి. కానీ ద్రౌపది ఏమంటుందంటే, "అతన్ని చంపకండి" అని. అందరూ చాలా స్టన్ అయితారు. ఏంటి ద్రౌపది ఇలా మాట్లాడుతుందని. ఆమంటది, "ఒక తల్లికి పుత్రులు లేకపోతే ఏదైతే బాధ ఏదైతే ఉంటదో, ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు నేను అది అనుభవిస్తున్నాను బాధని. అదే బాధని నేను ఈ మన గురువుగారైన ద్రోణాచార్య రైట్. ఆమె వైఫ్ ఏదైతే ఉంటదో, ఆ తల్లికి ఈ బాధ నేను తట్టుకోలేను. ఆమె చూడకూడదు. నేనేదైతే బాధపడుతున్నో, మా గురువు వాళ్ళ గురుపత్ని ఇలా కాకూడదు గాబట్టి అతన్ని వదిలేసేయండి. అప్పుడు అక్కడ ఉన్న భీముడు మాత్రం చాలా అబ్జెక్ట్ జేస్తాడు. భీముడు అంటాడు, నథింగ్ డూయింగ్ అతన్ని చావాలంతే. నాకదవన్నీ వేరే విషయం. అర్జునుడు, యుధిష్ఠరు వాళ్ళందరూ గూడా ఈ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. కృష్ణుడు, భీముడు ఇద్దరు. వాళ్ళంటారు, లేదు వీడిని చంపేయి. అర్జునుడంటారు వీడిని చంపేసేయి అని. రైట్. కానీ యుధిష్ఠిర్ మహారాజ్ అంటాడు, లేదు ద్రౌపది అంటుంది వద్దు వదిలేసేయి. ఎందుకంటే మన గురువు వాళ్ళ పుత్రుడు అంటే ఒక ఆ తల్లికి పుత్రుడు లేకపోతే బాధ ఏదైతే ఉంటదో, ఆ బాధ మా గురువుగారు అలా ఆ బాధ పడకూడదు గాబట్టి, ఆ తల్లి పడకూడదు గాబట్టి ఇతన్ని వదిలేసేయాలి. సో, ఫైనల్‌గా ఎంతో డిస్కషన్ అయ్యి దాని తర్వాత ఏం నిర్ణయించారంటే, ఇతనికి మృత్యుదండమైతే ఇవ్వాలి. కానీ ద్రౌపది మాత్రము ఆమె ఎంతో దయతో అతన్ని వదిలేసింది. ఆ టైంలో క్షత్రియ ధర్మం ఎలా ఉంటుండే అంటే, ఒక వ్యక్తికి ఎవరైతే వార్‌లో ఉన్నారో వాళ్ళకు ఆ తల వెంట్రుకలు తీసేసి గుండు చేస్తారు గదా! చేస్తే అది చాలా ఇన్సల్ట్ అన్నమాట. అంటే అది ఒక చావుతో సమానం అన్నమాట. ఆ టైంలో ఆ ప్రిన్సిపల్స్ అలా ఉండేవి. సో, వాళ్ళందరూ ఏం డిసైడ్ జేస్తారంటే, అతన్ని వదిలేద్దాము. కానీ ఆయన మొత్తము జుట్టంతా గొరిగేసి, దాని తర్వాత వదిలేసామని. అప్పుడు అతనుకున్న తలపైన ఉన్న మణి, ఆ మణి గూడా దాన్ని పీకేస్తారు. ఎప్పుడైతే ఆ మణి వెళ్తుందో, పీకేస్తారో, అతనికున్న శక్తి, ఆ పవరు ఇదంతా పోతుందనమాట. రైట్. పోయినప్పుడు అతను అది చాలా వీక్ అయిపోతాడు. దానికన్నా ముందు ఎప్పుడైతే ఆహ్, మన కృష్ణుడు, అర్జునుడు అశ్వత్థామని రథాన్ని చేస్తుంటాడో, అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడంటే అతనికి ఎటువంటి ఇగ అంటే ఎటువంటి ఆశ్రయ లేదు. కాబట్టి అతను బ్రహ్మాస్త్రం తీస్తాడు. బ్రహ్మాస్త్రం తీసి అర్జునుని పైన విసురుతాడన్నమాట. అంటే అర్జునునికి డైరెక్ట్ చేయడు. ఆ బ్రహ్మాస్త్రము అతను వదులుతాడన్నమాట. బ్రహ్మాస్త్రం అంటే అసలు దానికి తిరుగులేదన్నమాట. ఒక్కసారి బ్రహ్మాస్త్రం వదిలితే అది ఆ టార్గెట్ అచీవ్ చేసే వస్తుందన్నమాట. సో, అప్పుడేమైతుంది సృష్టిలో పైలోకాల్లో చాలా హల్లకల్లోలమైపోతుంది. అంటే చాలా వేడి అదంతా. ఎందుకంటే బ్రహ్మాస్త్రంలో అంత వేడుంటుంది. సో, అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అర్జున్‌కంటే, "అర్జున ఇతను బ్రహ్మాస్త్రం వదిలాడు. అది బ్రహ్మాస్త్రం వర్క్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఈ పరిస్థితిలో నువ్వు చేయాల్సిందేంది? ఆ బ్రహ్మాస్త్రాన్ని కౌంటరాక్ట్ చేయాలంటే నువ్వు గూడా ఒక బ్రహ్మాస్త్రం వద్దు. అప్పుడు ఒక బ్రహ్మాస్త్రం ఇంకో బ్రహ్మాస్త్రంలో అది న్యూట్రలైజ్ అవుతుందని." సో, అర్జునుడు అప్పుడు అతను బ్రహ్మాస్త్రం వదులుతాడు. వదిలినప్పుడు 2 ఈక్వల్‌గా కాబట్టి అవి ఎప్పుడైతే కొలైడ్ అయితదో అక్కడ ఉన్న పైలోకాలకు గూడా మొత్తము అది ఏమంటారంటే షేక్ అయిపోతాయన్నమాట. అంత అగ్ని, అంత వేడి. సో, ఆ బ్రహ్మాస్త్రంని ఇంకో బ్రహ్మాస్త్రం కౌంటరాక్ట్ జేసేసి అది ఫ్లాట్ అయిపోతది. దాన్ని ఫ్లాట్ జేసేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళా ద్రౌపది వదిలేయమని జెప్తదో అతను మణి పీకేసి అతన్ని వదిలేస్తారన్నమాట. అప్పుడు అతనికి శాపం ఏంటంటే, అతను కృష్ణుడు ఎలాంటి శాపం ఇస్తాడంటే, ఈయన ఎంతో కాలం అంటే చిరంజీవిలాగా అనుకోండండి. అశ్వత్థామని గూడా చిరంజీవి అంటాడు. నువ్వు బతకవు, నా చావు. అలాంటి పరిస్థితి ఉంటది. ఎందుకంటే చావు రాదు నీకు. నువ్వు ఇలాగే కష్టపడుతూ, ఇలాగే బాధపడుతూ, ఇలాగే నరకం మించుకుంటూ బతకాలి నువ్వన్నట్టు చెప్తారన్నమాట. సో, అతను అప్పుడు పారిపోతాడు. ఇంకా అంటారు అశ్వత్థామ ఇంకా బతికి ఉన్నాడని. మేబీ ఐ డోంట్ నో. సో, అప్పుడేంటంటే దాని తర్వాత అక్కడ ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడేమైందంటే పాండవాస్‌కి సంతానం లేరు మొత్తం. కానీ ఒక్కటే ఉన్నది. అక్కడ అభిమన్యు
ఉత్తర గర్భంలో ఒక పుత్రుడు ఉన్నాడు, పరీక్షిత్. సో అశ్వత్థామ వెళ్తాడు, ఏం చేస్తాడంటే వెళ్తూ అతను ఏం చూస్తాడంటే పాండవాస్కి అసలు ఎవరు వంశకుద్ధులే ఉండకూడదని అతను ఈ 5గురిని మాత్రం చంపేశాడు ఆల్రెడీ. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఉత్తర గర్భంలో ఉన్నారు, ఒక శిశువు ఉన్నారు. సో అతను ఏం చేస్తాడంటే ఇంకో బ్రహ్మాస్త్రం తీసి ఆ ఉత్తర గర్భానికి కరెక్ట్ గా స్పాట్ చేస్తాడు. అంటే ఉన్న శిశువు అతను కూడా చనిపోతే అప్పుడు ఇక ఈ లీనేజే ఫినిష్. సో అప్పుడు ఉత్తర గర్భంలో ఎంతో వేడి, చాలా వేడి. అండ్ ఉత్తర అప్పుడు కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంది, హే భగవంతుడా, నన్ను నువ్వు కాపాడలేకున్నా పర్వాలేదు, నేను నా ప్రాణం కోసం నేను నిన్ను కోరట్లేదు, కానీ నా గర్భంలో ఉన్న ఒకానొక సంతానము, ఈ సంతానము మొత్తము పాండవ వంశానికే ఇతను ముందుకు తీసుకెళ్తాడు, కాబట్టి ఇతన్ని మీరు కాపాడండి అని వేడుకుంటుంది అనమాట. ఆ ప్రార్థించినప్పుడు కృష్ణుడు ఆ గర్భంలో ఎంటర్ అయ్యేసి, ఆమె గుండె ద్వారా గర్భంలో ఎంటర్ అయ్యేసి ఆ వేడినంతా చల్లార్చి మన మహారాజ్ పరీక్షిత్ ఎవరైతే గర్భంలో ఉంటాడో అతన్ని కాపాడతాడు. కాపాడినప్పుడు అప్పుడు ఏంటంటే పరీక్షిత్కి కనబడతాడు అప్పుడు భగవంతుడు. సో ఆయన జన్మ తర్వాత కూడా ఆయన పేరు పరీక్షిత్ ఎందుకు వస్తుందంటే, అంటే అందరినీ పరీక్ష చేస్తారు. నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది ఎవరు ఇతనా అని ఎప్పుడు ఇలాగా పరీక్ష చేస్తుంటాను అనమాట. ఇలాంటి వ్యక్తి నన్ను కాపాడాను, ఎందుకంటే గర్భంలో కదా, డార్క్ ప్లేస్ అది. సో దాంట్లో కాపాడి. సో అప్పుడు అతని పేరు పరీక్షిత్ మహారాజ్. సో ఈయన ఈజ్ ద లాస్ట్ వంశజ్ మన పాండవాస్, గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున. ఇక్కడ నుండి మన నెక్స్ట్ క్లాస్లో మనం పరీక్షిత్ మహారాజు కొంచెం స్టోరీ తెలుసుకుందాము. దాని తర్వాత ఈ బృహద్ భాగవతం ఎలా ఇవాల్వ్ అయిందో అక్కడి నుండి మనకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈరోజు ఇక్కడ ఎండ్ చేద్దామండి. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, బృహద్ భాగవతామృత కి జయ. సో నెక్స్ట్ ఇప్పుడు కార్యక్రమం మనం వీ కెన్ గో ఫార్వర్డ్. నరసింహ ఆర్తి, దాని తర్వాత ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా మనం వీ కెన్ టేక్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఎవరిదండి ఈరోజు నరసింహ ప్రేయర్? హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయలక్ష్మిది మాతాజీ చేయండి మాతాజీ. ఓకే.